నాది నాది అనుకున్నది నీది కాదురా అంటూ చంద్రబాబుకు మాత్రమే సొంతం అనుకున్న నగదు బదిలీ పథకం హస్తం గుర్తు చేతుల్లో హైజాక్ అయిపోయింది. 2014 నాటి బిగ్ ఫైట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రయోగించే పాశుపతాస్త్రం పేరే నగదు బదిలీ పథకం. ఈ క్రమంలో వేరే మానస పుత్రికను వెతుక్కునే పనిలో పడ్డ చంద్రబాబు కాలికి ఈ రైతు రుణాల మాఫీ అనే తీగ వెతక్కపోయినా తగిలేసినట్లుంది. వరుసగా 2 సార్లు తన కొమ్ములిరగదీసి తరిమి కొట్టిన రైతన్న కరుణా కటాక్షాలే ఇప్పుడు అర్జెంటుగా తనకు కావాల్సింది. భిక్షా పాత్ర చేట పట్టుకుని ఈ చంద్రుడు రోడ్డు మీద పడ్డదే అందుకు. పాదాలకు చిల్లులు పడ్డా, నడుము దగ్గర డ్యామేజ్ అయినా వెన్ను చూపకుండా ముందుకెళ్లిపోతూ వస్తున్నా రైతు కోసం అంటూ ముందుకు సాగిపోతున్న చంద్రబాబు ఈ రైతు రుణాల మాఫీ అనే తారక మంత్రాన్ని వదిలిపెట్టకుండా అమాంతం నోట కర్చేసుకున్నారు. తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ రెండు కలిపి రుణాల మాఫీ సాధ్యం కాదంటున్నారు. రుణాలు ఏ ప్రభుత్వాన్ని అడిగి చేయక్కర్లేదు. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఈ విధంగా రుణమాఫీ చేయాలో మా రైతులకి చేసి చూపిస్తాను తప్ప వీళ్ళు పంచాయతీ బోర్డు అధ్యక్షుడు కూడా కాలేదు. ఈరోజు కూడా మీరు ఇబ్బందుల్లో ఉన్నారు. మీ ఇబ్బందులకు మీరు కారణం కాదు, చేతగాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కారణం. అందుకనే తప్పకుండా రుణమాఫీ చేసి మీ రుణం తీర్చుకుంటారు. మొదటి సంతకం రుణమాఫీ పైన పెడతాం. ప్రియమైన రైతన్నలారా, నేనొచ్చేదాకా బకాయిలు కట్టొద్దు అంటూ పాదయాత్రలో ఆగిన ప్రతి చోట పిలుపునిస్తూ ముందుకెళ్తున్న చంద్రబాబు ఇవాళ రైతు నోట్లో ఖచ్చితంగా మట్టే కొట్టేస్తున్నారు. అప్పు చేస్తే తప్ప దుక్కి దున్నే దిక్కులేని రైతన్న ఇవాళ కొత్త రుణం అడుక్కోవడానికి వెళ్తే బ్యాంకులోళ్లు కాదు పొమ్మంటున్నారు. పాత రుణాలనే మాఫీ చేస్తామంటున్న పొలిటికల్ పార్టీలు ఇవాళ కొత్తగా రుణాలు ఇస్తే వాటిని తిరిగి రాబట్టుకోవడం ఎట్లా? అందుకే అప్పులిచ్చే బ్యాంకులోళ్లు రైతు కనిపిస్తే చాలు పారిపోతున్నట్లు ఊరూరా కనిపిస్తున్న ఒక విశ్వసనీయ సమాచారం. 2014 మే నెలలో ముంచుకొచ్చే సార్వత్రిక ఎన్నికలనబడే ఆ ధర్మ యుద్ధానికి ఇంకా కనీసం 18 నెలల టైం ఉంది. ఆ లోపల అన్నదాతలు 2 వ్యవసాయ సీజన్లు దాటుకోవాలి, 2 సార్లు ఏరువాకను సాగించుకోవాలి, విత్తనాలు కొనుక్కోవడం, దొరకని కూలీలకు ఖరీదు పెంచి పొలం పనులకు తెచ్చుకోవడం, నాట్లేసుకోవడం, నీళ్లు పోసుకోవడం గట్రా చేసుకోవాలంటే బ్యాంకులిచ్చే ఆ 4 రూకల అప్పే కదా శరణ్యం. పాత బకాయిలు చెల్లించిన తర్వాతే కొత్త రుణాలు పుట్టేది. ఇది బ్యాంకుల ప్రాథమిక సూత్రం. సో మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వలకబోసుకున్నట్లయింది ఇవాల్టి తెలుగు రైతు దుస్థితి. రుణమాఫీ మాయాజాలానికి బక్క రైతు బలైపోయినట్టేనా? అధికార మరియు ప్రతిపక్షాల ప్రచండ యుద్ధానికి నలిగి నాశనమైపోతున్న జనం నిజాలు నిబద్ధతల గురించి ఆలోచించడం ఎప్పుడో మానేశారు. క్రాప్ లోన్స్ దగ్గరే ఆగిపోయారేం? హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, చివరికి క్రెడిట్ కార్డ్ బిల్స్ కూడా మాఫీ చేసి పారేస్తే అన్ని వర్గాల ఓటు బ్యాంకుల్ని హోల్సేల్ గా కొల్లగొట్టుకోవచ్చు కదా అంటూ సెటైర్లు పడిపోతున్నాయి. ఇవాల్టి దాకా మన రైతులు తీర్చాల్సిన బకాయిల మొత్తం 25,000 కోట్ల పైమాటే. ఇప్పటికే కుంటుతూ కులుకుతూ నడుస్తున్న రాజశేఖరుడి మార్కు సంక్షేమ పథకాలన్నీ సమూలంగా రద్దు చేసి పారేసిన ఇంత సొమ్ము కొత్తగా పుట్టే అవకాశాలే లేవు. మరి రైతుల రుణమాఫీ కోసం 25,000 కోట్లు ఈ చంద్రబాబు ఏ చెట్టు నుంచి కోసి తీసుకొస్తారో తెలియదు. చంద్రబాబు చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపమో, భారీగా కాతుల వర్షం కురిపించే మంత్రదండం ఏదైనా ఉందేమో తెలీదు. ఎందుకంటే సాహసం చేసిన ఓ డింబకుడు ఉచిత కరెంట్ లాంటి ఎన్నో అసాధ్యాల్ని సుసాధ్యం చేసి పారేసి చూపెట్టిన జ్ఞాపకాలు మన దగ్గరే ఉన్నాయి. 2009 ఎన్నికలకు ముందు 3,60,00,000 మంది రైతులు బ్యాంకులకు బకాయి పడ్డ 65,000 కోట్ల రుణాల్ని ఒక్క పెన్ను పొడుతో మాఫీ చేసిన మన్మోహనుడనే ఇంకో ధైర్యశాలి మనకు గుర్తుకొస్తున్నాడు. డబ్బులు మనవి, బడ్జెట్లు వాళ్లవి,